బ్రేకింగ్ న్యూస్. ఎవరో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డి పరక అంటే నాకేంటి అన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. మంత్రి నారాయణ కామెంట్స్ పై రియాక్ట్ కావట్లేదు. వర్మ అంటే ఏంటో పిఠాపురం మొత్తం తెలుసన్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఆగుంటే ఆగానని, పనిచేయంటే పనిచేశానని అన్నారు. ఇక కూటమి బలోపేతానికి మౌనంగా ఉంటానని వర్మ చెప్పారు. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీకి నేను ఒక మాట చెప్తానండి. చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయ అన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది. మౌనం అన్నది కాదు ఇది. క్లియర్గా మీరు మమ్మల్ని లాగి గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. పార్టీలో ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దటమే. అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 మంత్స్ గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసేసా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీల కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకేమన్నా నేను ఇస్తాను, నేను తీసుకుంటా, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకేమన్నా ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రాస్తాను. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈ రోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు అని. నేను ఒకటే చెప్తా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను.
ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి తిరిగిపోతున్నా పంచాయతీకి, 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు నేను కూర్చుంటున్నాను డిస్కషన్స్కి పంచాయతీలకి. చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి, కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగల్ ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుకొని సర్దుకోబోతుంటారు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము లేమా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారన్నారని గారు అడిగాడు. ఏంది అసలు ఇది, నా డిపార్ట్మెంట్ని అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్నైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటాను అడిగాడు. ఎన్ని లోపాలు లేవు మీ డిపార్ట్మెంట్లో? పల్లా శ్రీనివాసంతో మాట్లాడాడు. ఆయన అడిగాడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో, బాస్ వస్తున్నాడు, బాస్ గారు మీతో మాట్లాడతానంటాను. నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి. నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయ అన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది. మౌనం అన్నది కాదు ఇది. క్లియర్గా మీరు మమ్మల్ని లాగి గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. మంత్రి నారాయణకి సంబంధించిన ఆడియోని మనం విన్నాం. దీని తర్వాత వర్మ చేస్తున్న కామెంట్స్ని కూడా మనం చూస్తున్నాం. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం వర్మ మౌనంగా ఉన్నాను కూటమి బలోపేతానికి అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఎవరో ఏదో అంటే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? అసలు నారాయణకి సంబంధించిన ఆ ఆడియో కానీ, లేదంటే ఇప్పుడు వర్మ చేస్తున్న కామెంట్లకు సంబంధించిన కానీ క్లియర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? స్వప్న చూస్తున్నట్లయితే ఏదైతే వైజాగ్ లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ సెంటర్ కి సంబంధించి ఈ రోజు పిఠాపురంలో మీడియా కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు వర్మ. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ కామెంట్స్ పై అయితే ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఏదైతే కూటమి బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఆ నారాయణ ఏ సందర్భంలో మాట్లాడారో, ఏ సందర్భంలో బయటకు వచ్చిందో నాకు తెలీదు. ఆయన నేరుగా వీడియో మాట్లాడుంటే నేను
రియాక్ట్ అయ్యేవాడిని, అది ఆడియో కాబట్టి అది ఎక్కడైనా ఎడిట్ చేశారేమో అని ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు. అదే విధంగా చూసుకున్నట్లయితే సున్నితమైన కౌంటర్ కూడా ఇచ్చారని చెప్పుకోవాలి. అంటే గతంలో నాగబాబు కూడా పిఠాపురంలో ఏదైతే జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పుడు పిఠాపురంలో పవన్ విజయానికి కేవలం జన సైనికులు అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రమే కారణం, ఎవరైనా అనుకుంటే మీ కర్మ అని అన్నారు. ఆ కర్మ అన్నదానికి ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎవడో నన్ను కర్మ అంటే ఏంటి, ఎవడో నన్ను గడ్డి పరక అంటే ఏంటి అని కూడా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే కూటమి సమైక్యంగా ఉన్నప్పుడు ఏదైతే లక్ష్మణ్ రేఖలు లాంటి కొన్ని సెన్సిటివ్ లైన్స్ ఉంటాయి, ఆ లైన్ క్రాస్ చేసి మాట్లాడకూడదు. ఎవరు ఏదో మాట్లాడారని చెప్పి ఆ లక్ష్మణ్ రేఖ దాటి మనం ప్రవర్తిస్తే కనుక మనం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలా నేను మాట్లాడను. కూటమి బలోపేతానికి 10 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి మరో 10 సంవత్సరాలు ఉండాలి కాబట్టి నేను దీనికి కృషి చేస్తాను. చంద్రబాబు నాయుడు పనిచే వర్మ అంటే పనిచేశాను, చంద్రబాబు నాయుడు ఆగిపో వర్మ అంటే ఆగిపోయాను. ఇది 23 సంవత్సరాల నుంచి టీడీపీతో నాకున్న అనుబంధం. చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎంత ప్రేమ, అలాగే లోకేష్ అంటే నాకు ఎంత ప్రేమ అనేది వాళ్ళకి తెలుసు. పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రజలకి అందరికీ కూడా వర్మ ఏ విధంగా పనిచేస్తాడని తెలుసు. నాతో పాటు నా భార్య, కుమారుడు, ఆ కార్యకర్తల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడి ఎంతలా పనిచేసింది, ఎందుకు, దేనికోసం, కూటమి బలోపేతం కోసం అంటూ కూడా వర్మ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వర్మ నారాయణ కామెంట్స్ ని లైట్ గా తీసుకున్నట్టుగానే లైట్ గా టచ్ అగ్గించి కూడా ఒక చిన్న కౌంటర్ లా అయితే ఇచ్చినట్టుగా కూడా మనకు చూడొచ్చు. రత్న శివశంకర్, వర్మ రియాక్ట్ అయినట్లుగానే నారాయణ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా వర్మ చేస్తున్న కామెంట్లకు సంబంధించి? రత్న అయితే ఈ అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న నారాయణ మాట్లాడిన సందర్భం కూడా అక్కడ నెల్లూరు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు తప్ప ఇటుపక్కన పిఠాపురం నియోజకవర్గం కానీ కాకినాడ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాం కాబట్టి అది ఒక ఉదాహరణగా మాట్లాడారు. కాబట్టి ఆయన నార్మల్ గా చెప్పారు కార్యకర్తలుగానే ఉద్దేశంతో అయితే ఉన్నాయి. అది దీని మీద నారాయణ ఇటువంటి స్పందన ఇవ్వకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.